శివ డంగురుమా డంగురు డంగురు డంగురుమా శివ వయ్యారి మా శివ డంగురుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా మంచి మల్లెలన్నీ ఒళ్ళ బోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారినొత్త ఒకే దారినాథుడ బదులియవేమయ్య ఓ భద్రినాథుడ డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా శోకాలు బాపెట్టి దేవుడ ముక్కంటి లోకాలు ఏలటి నందిషని తోటి సరి జోడని తోడ కానంగ నీ పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా బసవా బసవయ్యా ఆ బూడిద దేహపు బైరాగి రావాడు వల్ల కాడు ఒగ్గి ఉండలేని వాడు ఆహా ఏదడిగినా ఇచ్చాది యోగి వాడు డంగురు డంగురు తమరు నాద ప్రియుడు దేవాది దేవుళ్ళ దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సకుడు డంగురు డంగురు ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురుమా వయ్యారి మా శివ డంగురుమా వయ్యారి మా శివ డంగురుమా హిమిదింపెరి నాదం మోగే మేఘం తాకే భూగోళం నగనిప్రంకే బసి దుకే నందిని చూసే పగాఢం అహ బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందెను ఇచ్చిన ఆనందం హరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు ఈ జగది దూరం ఏడు గుర్రాల రథమెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెటకుంటే తక్కిన కాలం తోడుగా గౌరమ్మతో కాలు వేలు కలిగేసి తాండవ శివ తరువయ్యరా స్వామి ఢం ఢం భోలే చిన్నయ్యరా స్వామి భం భం భోలే తరువయ్యరా స్వామి ఢం ఢం భోలే చిన్నయ్యరా స్వామి భం భం భోలే పులితోలు నీ పంట కురులన్నీ జడగడ్డ తనువంత మసిగుడ్డ భస్మంగా అయినా గంగమ్మ నడిచింది నీతో వసురలే తలదించి చూడంగా ఆ చందమామే చంద్ర వంకై ఎన్నెల పువ్వుగా మారంగా మరి నిప్పుల భాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వైనావు చిత్రంగా నాకు సర్పాలే నీ ఆభరణాలై ఆడేటి ఓ లింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనాథ లింగా గౌరమ్మ
నవ్వలేదు స్మైల్. వీళ్ళేంది అట్లున్నారు, ఆ ఊరోళ్ళు అనుకుంటారు. అంతా నవ్వాలి స్మైల్. నవ్వకపోకండి, టీవీలో तेरी आदम मोगे वेगम ताके भूगोళం కగడి రంకే బసి తుకే రంగిని చూసే పదాడం అహ బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీడలు ఈ జగది దూరం ఏడు పురాణ రథవెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెట కొట్టే తక్కిన తాళం తోడుగా గౌరమ్మతోని పడితే మళ్ళా మాంగాలు స్మైల్ నవ్వాలి. వెయిట్ పులితోలుని పట్ట కురులన్నీ నడగట్ట తను అంత మసిగుట్ట భస్మాగా అయినా గంగమ్మ నడిచింది నీ కొమ్మ సురలే తలకిచ్చి చూడంగా ఆ చందమామే చంద్రవంకై ఎన్నెల పువ్వుగా మారంగా మరి పూల భాండాన్ని రెప్పతో నింగేసి ముక్కంటి వైరావు చిత్రంగా నాగు సర్పాలే నీ ఆభరణాలై ఆడకి ఓలింగా కోటి దేవుళ్ళకు రూపంతివు సోమనాథలింగా గౌరమ్మతోది కాలు మేలు కలిపేసి కాంతవ శివ కరువయ్యరా స్వామి బం బం భోలే చిన్నయ్యరా స్వామి బం బం భోలే కరువయ్యరా స్వామి బం బం భోలే చిన్నయ్యరా స్వామి బం బం భోలే నవ్వాలి. మీరంతా ఏం పక్కగా ఉన్నారు? మీరంతా పక్కగా ఉన్నారు. చలివెట్టి కొండల్లో స్ఫటిక జ్యోతిర్లింగ నిలిచావు కేదారనాథంగా అరుణాచలమున తెరమున నిలబొట్టి కరుణించుచున్నావు సల్లంగా కాశీ విశ్వరూపి వంట శ్రీకాళహస్తిలో శ్రీకంఠ శ్రీశైలవాసాల శ్రీ మల్లికార్జున స్వామిపై ఉండయ్య వాయిద్ద రామేశ్వరములోన వరమూలియ వలసి రావన్న భారత ఖండాన 12 జ్యోతుల వెలిగి రావన్న గౌరమ్మతోది కాను వేలు కలిపేసి
కొప్పుల సల్లని గంగను రాసుకున్న నీలకంఠుడా తెల్ల తెల్లని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఒంటి నిండా బూడిదున్న కంటి నిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండ బిడ్డ గౌరి తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధనారి అయ్య వేళ రారా శివయ్యా కండాలయ అభిషేకాలయ అభిషేకాలయ నల్ల నల్లని కొప్పుల సల్లని గంగను దాసుకున్న నీలకంఠుడా తెల్ల తెల్లని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా కొప్పుల సల్లని గంగను దాసుకున్న నీలకంఠుడా తెల్ల తెల్లని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా శివశంభుడా ఒంటి నిండా బూడిదున్న కంటి నిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండ బిడ్డ గౌరి తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధనారి అయ్య వేళ రారా శివయ్యా దండాలయ అభిషేకాలయ మాలింగమయ్య దండాలయ అభిషేకాలయ దండాలయ అభిషేకాలయ శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోన శివుని గాంచవే
హర 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 అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనసా శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే శంభో మహాదేవ నీవే మా గతి అంటూ శంభో మహాదేవ నీవే మా గతి అంటూ మహాదేవుని చేరి శరణు కోరవే మనస మహాదేవుని చేరి శరణు కోరవే మనస ఈ జన్మతో కర్మలెల్ల తీరిపోవు మనసా శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే హర 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 అంటూనే హర 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 అంటూనే హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస హరనామ స్మరణ చేతరించవే మనస శివ 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 అంటూనే శివ 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 అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోనే శివుని గాచవే శివనామ స్మరణ చేయవే ఓ మనసా
వెన్నెల పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివా ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో హర హర మహాదేవ హర 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 మహాదేవ సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా నీ సేవలో ఆదియోగి జటాధర శివా ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి ఆది మొదలు అంతమేది లేనే లేదట ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత దృష్టి కాల సృష్టిలో కపాలక అచింత్యాయ చింతనరుగరా నీ సేవలో ఆదియోగి అరుణాచల శివా ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి ఢం ఢమా ఢమరుకనాద నాగభూషణ నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన సదాశివ సమస్త లోక శాంతికారక స్వయంభులింగ జన్మ చాలు నాని సేవలో ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి గంగాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे शूलडङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वणन्मनोज्ञहेमकिङ्किनीलसक्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं
तं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मचाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमूर्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं नराध्रुवं प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं नराध्रुवं प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं नराध्रुवम्
चन्द्रशेखर चन्द्रशेखर पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनम् सिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकम् क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा पञ्चपादपपुष्पगन्धपदाम्बुजद्वयशोभितम् फाललोचनजातपावकदग्धमन्मथविग्रहम् भस्मदिग्धकलेवरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरम् पङ्कजासनपद्मलोचनपूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गसीकरसिद्धशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणम् शैलराजसुतापरिष्कृतचारुवामकलेवरम् श्वेदनीलगलं परश्वधधारिणं मृगधारिणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा भेषजं भवरोगिणामखिलापदामपहारिणम्
सन्निधिमक्षयं हरिदम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमम् सोमवारुणभूताशन सोमपानिखिलाकृतिं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै विश्वसृष्टिविधायिनं पुनरेव पालनतत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयोधसमन्वितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां जगद्गुरु रेवण सिद्धलिंगेश्वर स्वामी महाराज की श्री मैलारलिंगेश्वर स्वामी महाराज की संत भक्त कनकदास स्वामी महाराज की ಅವ್ರಿಗೆಲ್ಲ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ದಯವಿಟ್ಟು ಮುಸ್ಲಿಮಪ್ಪ ಹೋಗಿ ಇವತ್ತು ನಮ್ಮ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಯಾವತ್ತೂ ನಡೆದಿರೋದು ಇವತ್ತು ಹಬ್ಬ ದಿನವಾಗಿದೆ. ಮಳೆ ಬಂದ್ರೂ ಇವತ್ತು ಆ ಮಳೆನಲ್ಲೂ ನಾನು ನೆನ್ಕೊಂಡು ಮಾಡಿದ್ದೀವಿ. ಬಹಳ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಎಲ್ಲ. ನಮ್ಮ ಸಪ್ತಜಿಗಳು ಹೊಸದುರ್ಗದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಕನಕದಾಸ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟು ವರ್ಷದ ಸಮುದ್ರದು 10 ವರ್ಷದಿಂದ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಕಲ್ಲು ನೋಡಿರೋದು. ಆ ಕಲ್ಲು ತಗೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ 20 ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡಿದ್ರು. ಇನ್ನು ಕೆತ್ತನೆ 1000 ವರ್ಷ. ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯರು 1900 ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟು ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು ಬಹಳ ನಮಗೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟು ದೇಣಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ತುಂಬಾ ದೇಣಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನೆಲ್ಲ ನಾವು ಸ್ಮರಿಸಲೇಬೇಕು. ನಮ್ಮ ಉಪಾಧ್ಯಕ್ಷರು ನಾಗೇಂದ್ರಪ್ಪ ಬಂದಿದ್ದಾರೆ. ಮಿಕ್ಕದ ಪ್ರಶ್ನೆಗಳೆಲ್ಲ ಭಾವಿಸ್ಬೇಡಿ ದಯವಿಟ್ಟು. ಲೇಟ್ ಆಗಿದೆ. ಊರಿನ ಎಲ್ಲಾ ಗ್ರಾಮಸ್ಥರಿಗೂ ಕೂಡ ವಂದಿಸುತ್ತಾ, ನಾವು ನಮ್ಮಲ್ಲಿರುವ ನಾನು ಎಂಬ ಅಹಂ ನಮ್ಮನ್ನ ಯಾವಾಗ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತದೆಯೋ ಆವರಿಸಲಿದ್ದೇನೆ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ನಾನು 2 ಪ್ರಾರ್ಥನೆಗೆ ಫಲದಾಯಕ ನೀನೇ ವಿನಾಯಕ ಪೂಜಾರಂಭದಿ ಭಜಿಸುವೆಗೆ ನಾನು ಪೂಜಾರಂಭದಿ ಭಜಿಸು ಬೀರಲಿಂಗೇಶಾಯ ನಮೋ ನಮಃ. ಸಿರಿವಂತನಾದರೆ ಕರೆದ ದಾನವು ಮಾಡು. ಎಲ್ಲರೂ ಕುಲದೈವ ಬೀರಲಿಂಗ ರಾಯಚರ್ಲಪ್ಪ, ಮುಷ್ಟಿ ಯಲ್ಲಪ್ಪ ಸಮಾರಂಭದಲ್ಲಿ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಮತ್ತು
ಉಪಾಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ನಾಗೇಂದ್ರಪ್ಪನವರೇ, ನಮ್ಮ ಸಮುದಾಯದ ಎಲ್ಲ ತಾಯಂದ್ರೆ, ಹಾಗೆ ತಡವಾಗಾದ್ರೂ ಕೂಡ ಇವತ್ತು ಒಳ್ಳೆಯ ಸುಂದರವಾಗಿರುವಂತ 100 ವರ್ಷಗಳ ಕಾಲ ಶಾಶ್ವತವಾಗಿರುವಂತ ಒಂದು ಶಿಲಾಮಯ ದೇವಾಲಯವನ್ನ ಇವತ್ತು ಹಾಲುಮತ ಸಮುದಾಯದವರೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿ ಕಟ್ಟಿರುವಂತದ್ದೇ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿದೆ. ಒಂದು ವಿಶೇಷ ನಿಮ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ಈ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಶಿಲ್ಪಿ ಎಲ್ಲ ದೇವರುಗಳನ್ನ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಶಿಲ್ಪಿ ಎಲ್ಲ ದೇವರುಗಳನ್ನ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ರಾಮನ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಕೃಷ್ಣನ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಲಕ್ಷ್ಮಿ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಆಮೇಲೆ ವೆಂಕಟೇಶ್ವರ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ, ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವನು ಸ್ವಯಂ ಅವನೇ ದೇವರು. ಅವನಿಗೆ ನಮ್ಗೆ ಏನ್ ಕಂಡ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ 2 ಬೀರ ದೇವರು ಇದ್ದಾರೆ. ಒಂದು ಒಳ ಬೀರ ದೇವರು, ಒಂದು ಹೊರ ಬೀರ ದೇವರು. ಹೊರ ಬೀರ ದೇವರು ಸ್ವಯಂಭೂ, ತಾನಾಗಿಯೇ ಉದ್ಭವ ಆಗಿರುವಂಥದ್ದು. ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಕಥೆಗಳಿದ್ದಾವೆ ನಮ್ಮ ಕಡೆ ಎಲ್ಲ. ನಾವು ಕುರಿ ಕಾಯಕ್ಕೆ ಹೋದಂತೆ, ಆ ಕುರಿ ಕಾಯಕ್ಕೆ ಹೋದಾಗ ಆ ಕುರಿ ದೊಡ್ಡಿ ಒಳಗಡೆ ನಮ್ಮೆಲ್ಲ ಕುರಿ ಮನೆ ತಿರುಗಿಬಿಟ್ಟು ಅಲ್ಲಿದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಕುರಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಯಾವುದೋ ಒಂದು ಕಲ್ಲು ಮೇಲೆ ಹಾಲು ಬಿಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದು ನೋಡಿದಂತ ಪೂರ್ವಿಕರು ಅಲ್ಲೋಗಿ ನೋಡಿದ್ರೆ ಅದು ಸ್ವಯಂವಾಗಿ ದೇವರಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿತ್ತು. ಅಂದ್ರೆ ತಾನಾಗಿಯೇ ಉದ್ಭವಗೊಂಡಿರುವಂತಹ ಸ್ವಯಂಭೂವಾಗಿ ಈ ಸಮಾಜಕ್ಕೆ ದೈವವಾಗಿ ಬಂದಿರುವಂತದ್ದು ಬೀರದೇವರು ಅನ್ನುವಂಥದ್ದು. ಅದಕ್ಕೆ ಆ ಮೂಲ ಬೀರದೇವರಿಗೆ ವಿಗ್ರಹ ಇಲ್ಲ. ನಾವು ವಿಗ್ರಹ ಶಿಲ್ಪಿಯ ಗುಳಿಗೇಟಿಗೆ ಪಡೆದೇ ಇರುವಂತಹ ಒಂದು ದೈವ ಯಾವುದಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬೀರದೇವರು ಮಾತ್ರ ಈ ಜಗತ್ತಿನಲ್ಲಿ. ಇನ್ನೆಲ್ಲರೂ ಗುಳಿಪೆಟ್ಟಾಗಿ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಬೀರಪ್ಪನಿಗೆ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ನಮ್ಮ ಕಡೆ ಬಂದು ಇದ್ದಾವೆ, ನಿಮ್ಮ ಕಡೆ ಎಲ್ಲ ಈಗ ಗೊತ್ತಿಲ್ಲ. ಹೊರಬೀರದೇವರು ಒಳಬೀರದೇವರು ಅಂತ ನಮ್ಮಲ್ಲಿ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ಮೂಲಸ್ಥಾನ ನೀವು ಹುಡುಕಬೇಕು, ಇಲ್ಲಿ ಇರುತ್ತೆ, ಇಷ್ಟೇ ಇರುತ್ತೆ, ಇರಲೇಬೇಕು. ಇದು ವಿಶೇಷವಾಗಿರುವಂಥ ಒಂದು ಸಂದರ್ಭವಾಗಿದೆ. ಬೀರದೇವರು ನಮ್ಮ ಸಮುದಾಯದ ಒಂದು ಆರಾಧ್ಯ ದೈವ. ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಇಡೀ ಕುರುಬ ಸಮುದಾಯವನ್ನ ಒಂದು ಧಾರ್ಮಿಕವಾಗಿ ಒಗ್ಗಟ್ಟು ಯಾರಾದ್ರೂ ಮಾಡಿದ್ರೆ ಅದು ನಮ್ಮ ಬೀರಪ್ಪನೇ. ಒಗ್ಗಟ್ಟಾಗಲ್ಲ. 10 ಮನೆ ಇದ್ರೆ ಅವರಲ್ಲೇ 3 ಮನೆ ಒಂದು ಪಾರ್ಟಿ, 4 ಮನೆ ಒಂದು ಪಾರ್ಟಿ, ಇನ್ನೊಂದು ಪಾರ್ಟಿ, ಇವೆಲ್ಲ ಇದಾವೆ ನಮ್ಮಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ಕುರುಬ ಕೂಡಿ ಕೆಟ್ಟ ದೊಂಗ ಅಗ್ಲಿ ಕೆಟ್ಟ ಅಂತ ಒಂದು ಗಾದೆ ಮಾತು ನೀವೆಲ್ಲ ಕೇಳಿರ್ತೀರ. ಸುಮ್ಮನೆ ಮಾತನಾಡ್ತಾರೆ, ಇವನೇನು ಕುರುಬನ. ಹಿಂಗೆ ಒಂದು ಸಂತಿ ಗುರಿ ಪಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದ. ಸಾಯಂಕಾಲ ಸಮಯ ಆಯಿತು, ಯಾವ್ದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪೂಜೆ ನಡೀತದೆ. ಆಗ್ತಾನೆ ಒಂದು ಕುರಿ ಮರಿ ಆಯ್ತು. ಇವನೇನ್ ಮಾಡ್ದ, ಕುರಿ ಮರಿಯನ್ನ ಕಂಬಳಿ ಒಳಗೆ ಇಟ್ಕೊಂಡ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದ. ಮುಂಗಾಟ ಪೂಜೆಗೆ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ. ಕುರಿ ಎಲ್ಲ ಹೊರಗೆ ಬಿಟ್ಟ ರಸ್ತೆಯಲ್ಲಿ. ಆ ಕುರಿ ಮರಿ ಹಾಕಿತ್ತಲ್ವ, ಆ ಮರಿನ ಕಂಬಳಿ ಒಳಗೆ ಇಟ್ಕೊಂಡು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದ. ಅವನು ದೇವಸ್ಥಾನ ಪೂಜಾರಪ್ಪ ಪೂಜೆ ಮಾಡಿ ತೀರ್ಥ ಕೊಡ್ತ. ತೀರ್ಥನ ಕುಡ್ದ ಹೂವ ಕೊಟ್ಟ. ಶುರು ಮಾಡ್ದ. ನೀನಂತ ಕುರುಬ್ರೆ ಮೊದಲೇ ಕುರುಬ್ರನ್ನ ದಂಟರು ಇಟ್ರು ಅಂತಾರೆ. ನೀನು ಹೂವ ಕೊಟ್ರೆ ಹೂವ ಕುಂಡಿಗೆ ಇಟ್ಬಿಡ್ರಿ ಅಂತ ಇಲ್ಲ. ನಾನು ಹೂವನ್ನ ನನ್ನ ಕುರಿ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಪೂಜೆ ಮಾಡ್ತೀನಿ ಕುರುಬ್ರು. ನಾನು ಈ ಕೊಟ್ಟು ಹೂವನ್ನ ಕುಂಡಿಗೆ ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. ಅವ್ನು ನೋಡೇ ಇಲ್ಲ, ಆ ತರ ಮುಟ್ಟಿದ್ದಾರಲ್ಲ. ಇವನೇನ್ ಮಾಡಿದ್ರೆ ಕಂಬಳಿ ಒಳಗೆ ಇಟ್ಕೊಂಡ. ಹಿಂದೆ ಹೂ ಕೊಟ್ಟದೆ ಏನ್ ಮಾಡೋದು, ಹೂನ ಅದಕ್ಕೆ ಗಾದೆ ಇರುತ್ತೆ. ಅಂದ್ರೆ ಕುರಿ ಮರಿಯ ಮೇಲೆ ಹೂ ಇಟ್ಕೊಂಡಿದ್ದನ್ನ ಹೆಂಗ್ ನಮ್ಮನ್ನ ಆದಿ ತಪ್ಪಿಸ್ತಾರೆ ನೋಡಿ. ಅದಕ್ಕೆ ಏನು ಕುರುಬರು ಕೂಡಿ ಕೆಟ್ಟರು ದೊಂಗ ಅಗ್ಲಿ ಕೆಟ್ಟರು ಅಂತ ಒಂದು ಗಾದೆ ಬಂದಿದೆ. ಕೂಡಿ ಹೆಂಗ್ ಕೆಟ್ಟರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಈಗ 4-5 ಜನ ಅಣ್ಣ ತಗೊಂಡ್ರು ಕುರಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಸಮಯ, ಮನೆಯಿಂದ ಊಟ ಬಂತು. ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, 4 ಜನ ಅಣ್ಣ ತಗೊಂಡ್ರೆ ಏನ್ ಮಾಡೋದು, ಕುರಿ ಬಿಟ್ರು 4 ಜನ ಅಣ್ಣ ತಗೊಂಡು ಒಟ್ಟಿಗೆ ಸೇರ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿದ್ರು. ಅದು ತೋಳ ಬಂತು, ಕುರಿ ಹೊಡ್ಕೊಂಡು. ಅದಕ್ಕೆ ಕುರುಬ ಕೂಡಿ ಕೆಟ್ಟ. ಅಲ್ಲ ಗಾಡಿ ಮತ್ತೆ ಹೀಗಿರೋದು. ನಿಮ್ಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಕುರುಬು ಸೇರ್ಬಾರ್ದು ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ, ಕೂಡಲೇಬಾರ್ದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು
ಅದಕ್ಕೆ ಕುರುಬರು ಕೂಡಿ ಕೆಟ್ಟು ದೊಂಬಲ್ಲಿ ಕೆಟ್ಟ ಅಂತ. ಅದಕ್ಕೆ ನಾನೇನ ಒಂದು ಹೊಸ ಗಾದೆ ಏನಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕುರುಬರು ಕೂಡಿ ಕಟ್ಟಿದ್ರು ಅಂತ ಹೇಳ್ಬೇಕು ಅಂತ ನಾನು. ಕುರುಬರು ಕೂಡಿ ಕಟ್ಟಿದ್ರು ಅಂತ ನೋಡಿ. ಇವಾಗ 250 ಈ ಭರತಖಂಡದಲ್ಲಿ ಸುವರ್ಣಾಕ್ಷರಗಳಲ್ಲಿ ಬರೆದಿರುವಂತಹ ಒಂದು ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಯಾರಾದ್ರೂ ಕಟ್ಟಿದ್ರೆ ಅದು ಕುರುಬರು ಬಹಳ ಸತ್ಯವಂತರು, ಬಹಳ ಪ್ರಾಮಾಣಿಕರು. ಅದಕ್ಕೆ ಗದೆ ಮತ ಐತೆ, ಕುರಿಯ ವಸ್ತಿನೆಲ್ಲ ಕುರುಬ ಮಾರ್ಗಪದ ಅಂತ ಎತ್ತೋ ವಸ್ತಿನಂತೆ ನಿಮ್ಗೆ ಕಾಣಲ್ಲ ಅಷ್ಟೇ, ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅದು ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಗಳಿಗೆ ತಿನ್ಬಿಡುತ್ತೆ. ಕುರುಬ ಮಾರ್ಕೆಟ್ ತಪ್ಪಲ್ಲ. ಕುರುಬ ಹೆಂಗ್ ಮಾರ್ಕೆಟ್ ತಪ್ಪಲ್ಲ? ಉದಾಹರಣೆ ಅವರು ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ, ನೀನು ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ನೀನ್ ಯಾಕೆ ರಾಜ ಬರೋದಪ್ಪ, ಸುಮ್ಮನೆ ಯಾಕೆ ಆ ಹೆಂಗಸಿಂದ ಹೋಗ್ತೀಯಾ, ಚೆನ್ನಮ್ಮನಿದೆ, ನೀನು ಶೂರ ಇದೆಯಾ, ವೀರ ಇದೆಯಾ, ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ಕಿತ್ತೂರು ಸಾಮ್ರಾಜ್ಯದ ರಾಜ ನೀನು ಆಗ್ಬೋದು ಅಂತ. ಅವನು ಮಾತು ಹೇಳ್ತಾನೆ ಅವನು ರಾಯಣ್ಣ, ನಾವು ಹಾಲು ಮಾತಾಡ್ತಾನಪ್ಪ ಗುರುಗಳು, ನಾವು ಒಂದ್ಸರಿ ಮಾತು ಕೊಟ್ರೆ ನಾವು ಮಾತು ತಪ್ಪಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು. ಯಾರಿಗೆ? ಚೆನ್ನಮ್ಮನ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದ, ನಾನು ಬ್ರಿಟಿಷರ ಓಡಿಸ್ತೇನೆ, ಬ್ರಿಟಿಷರ ಧ್ವಜವನ್ನ ಕಿತ್ತು ಹಾಕ್ಬಿಟ್ಟು ನನ್ನ ನಂದಿ ಧ್ವಜವನ್ನ ಹಾರಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ ಚೆನ್ನಮ್ಮನಿಗೆ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದ. ಅದಕ್ಕೆ ಅವತ್ತು ಗಾಳಿ ಪ್ರಾರಂಭ ಆಗಿದ್ದು, ಕುರುಬರು ಮಾತು ಕೊಟ್ಟರೆ ತಪ್ಪಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. ಕುರಿ ಹೋಲಿಸ್ತೀನಲ್ಲ, ಕುರುಬ ಮಾತಿಗೆ ತಪ್ಪಲ್ಲ. ನಾವು ಮಾತಿಗೆ ತಪ್ಪದೇ ಇರುವಂತಹ ಜನ. ಒಂದ್ಸಾರಿ ಯಾವ್ಯಾವ ಮಾತು ಕೊಟ್ಟರೆ ಈಗೇ ಗೊತ್ತಿಲ್ಲ, ಚಪ್ಪಳ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅಂತರ ಕುರುಬರು ಇದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಸಂಘ ಬಹಳ ಸಂತೋಷ. ಎಲ್ಲ ಹಿನ್ನೆಲೆ ಇರುವಂತ ಒಂದು ವಿಶೇಷವಾಗಿರುವಂತಹ ಒಂದು ಸಮುದಾಯ ಇದು. ಒಂದು ದೊಡ್ಡ ಇವತ್ತು ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟು ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ವ್ಯಯ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ರು. 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇದಾಗಿದೆ. ನಾನು ನೋಡ್ಕೊಂಡ್ ಬಂದ್ರೆ ನಾನು ಯಾಕೆ 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಹಣ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಕರೆ 25,000 ರೂಪಾಯಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಮೇಲೆ 10 ಎಕರೆ 20 ಎಕರೆ ಎಲ್ಲ ಸರ್ಕಾರ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಲಕ್ಷಾಂತರ ಬರ್ತಾ ಇದೆ. ಈ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿದ್ರು ಏನು ನಮ್ಮ ಸಮಾಜ ಬೆಳಿಬೇಕಾಗಿದೆ. ಜೊತೆಗೆ ಶಿಕ್ಷಣ ಬಹಳ ಮುಖ್ಯ. ಇವತ್ತು ನೀವು ಸೋಲಾರಿಗೆ ಭೂಮಿ ಕೊಟ್ಟಿದ್ದೀರ, ವಿದ್ಯಾವಂತರನ್ನ ಇವತ್ತು ಈ ಹುಡುಗಿ ಕೇಳಿದೆ ನಾನು, ನೀನೇನ್ ಮಾಡ್ತಿದ್ದೀಯ, ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಂದು ಬೃಹತ್ ಕಾಳಿದಾಸರ ಪ್ರತಿಮೆ ಏನು 1 ಅಥವಾ 2 ವರ್ಷದೊಳಗಾಗಿ ಉದ್ಘಾಟನೆ ಮಾಡ್ತೀವಿ. ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಚಂದ ಅದರ ಜೊತೆಗೆ ದೇಣಿಗೆ ಮೂಲದಲ್ಲಿ వేరేవాళ్ళు తిరగండి సమ్మరు అంటే వాళ్ళు ఈ లెక్కనే సన్మానం చేసుకునే వేరేవాళ్ళు తిరగండి తప్ప అచ్చమ్మహల్లి గోవిందప్ప పోతుకుంటా రామకృష్ణ పోతుకుంటా సంజీవప్ప పోతుకుంటా ఆర్ఎల్ రవి రాయచర్లు రాయచర్లు